పై మీరు లీగల్గా ఫైట్ చేస్తారా అని కేటీఆర్కు ప్రశ్న వేస్తే కేటీఆర్ టీఆర్ఎస్తో మాకు ఎలాంటి ఇష్యూ లేదు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చాలా పార్టీలు గతంలో వచ్చాయి, అలాగే వెళ్ళిపోయాయి. కవితను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటిదాకా టీడీపీ బీఆర్ఎస్ మాత్రమే, ఈ రెండు పార్టీలు మాత్రమే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలుగా ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఇటు కవిత పార్టీతోని ఎలాంటి ఇష్యూ లేదు, ఆ టీఆర్ఎస్ అన్న పేరుతోని కూడా ఇష్యూ లేదన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడారా? ఒకసారి మొదటగా కేటీఆర్ ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. రైట్, ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ నాకున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఎలాంటి ఇష్యూ లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. మరొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే దేశం మొత్తంగా 25 ఏళ్ళు గడిచిన పార్టీలు, అంటే 25 ఏళ్ళ పాటు పూర్తి చేసుకున్న పార్టీలు ఓన్లీ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అని ఆయన మాట్లాడారు. దాంతోపాటు వెరీ ఇంట్రెస్టింగ్, ఇటు మాట్లాడుతూ ఆ టీడీపీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీల్లో టీడీపీ, అలాగే టీఆర్ఎస్ అని వెంటనే టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అన్నారు. అంటే మైండ్లో, ఆయన మనసులో ఇంకా టీఆర్ఎస్ అనే మాట ఉందా? ఆ మైండ్లో మాత్రం బీఆర్ఎస్కి బదులు టీఆర్ఎస్ మొదటగా వచ్చింది, దాని తర్వాత బీఆర్ఎస్ అనే పదం వచ్చింది. బీఆర్ఎస్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, నో టీఆర్ఎస్ ఇన్ ఫ్యూచర్ అని అంటున్నాడా? సో మొత్తం మీద టీఆర్ఎస్గా పేరు మార్చుతారనే చర్చకు కేటీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. టీఆర్ఎస్ అనే పేరు పైన ఆయనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఆ పార్టీ మీద ఎలాంటి క్వశ్చన్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేనట్టు. ఎలక్షన్ కమిషన్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా అంటూ ఊహాగానాలు ఏవైతే వచ్చాయో వాటికి అయినా ఒక ఫుల్ స్టాప్, స్వస్తి పలికారు. టీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి ఇష్యూ లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి? మొదటగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి ఇష్యూ లేదు అన్నారు. ఇష్యూ లేదు ఇన్ ద సెన్స్ ఆ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అని ఆ పేరుని వాళ్ళు కంప్లైంట్, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం కానీ, అంటే గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉంది కాబట్టి ఆ పేరుని వెనకకి తీసుకునే ప్రయత్నం, లేకపోతే ఆ పేరుని అడ్డుకునే ప్రయత్నం పుట్టినప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ప్రస్తుతానికి బీఆర్ఎస్ అంటూ కూడా మాట్లాడారు. సో మొత్తం మీద మా ప్రతినిధి మధు అందుబాటులోనే ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈ కవిత పార్టీ గురించి మీరు టీఆర్ఎస్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉంది, తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇలాంటి పార్టీలు ఆవిర్భవించాయని చెప్పుకొస్తున్నారు. మరి కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్, అంటే ఇట్లాంటి సిమిలారిటీకి సంబంధించినటువంటి పేర్లు ఇందాక చెప్పుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే, ఇట్లా పేర్లు డిఫరెన్సియేషన్ ఉంటే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఎట్లా అంటే సేమ్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటే వాటిని అనుమతించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో. సో అట్లా చాలా పార్టీలు పుట్టాయి. గతంలో టీడీపీకి వ్యతిరేకంగా అన్నా తెలుగుదేశం పార్టీ, అన్నా టీడీపీ అనేటువంటి పార్టీ కూడా తెలంగాణలో గట్ల. సో ఇట్లాంటి సిమిలారిటీ జరుగుతుంది. సేమ్ అదే బాటలో కవిత వెళ్ళినట్టుగా కనిపించింది. ఇక్కడ
టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిట అనౌన్స్మెంట్ చేసినప్పటికీ డిఫరెన్సియేషన్ ఉంది పేరులో కాబట్టి లీగల్ గా ఎట్లాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే విషయాన్ని కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మాకు చాలా పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు పోయాయి, దాంతో లీగల్ గా ఇబ్బంది లేదు, ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం ఇబ్బంది లేదు అనేటువంటిది కవిత కూడా ఆచితూచి అట్లాంటి స్టెప్పే తీసుకున్నారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరిట ముందుకు పోతే లీగల్ గా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎట్లున్నాయంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారారు. వీళ్ళు మారిన సందర్భంలో ఒక 10 years ఈ నేమ్ ని ఫ్రీజ్ చేస్తారు. ఈ 10 years వరకు అప్పుడు ఎవరికి ఇవ్వరు. ఒకవేళ 10 years లోపల కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. 2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారాలంటే 2032 వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లోగా వీళ్ళు తీసుకోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటిది చాలా లెంతీ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రాసెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ పైకి పంపాలి. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో మళ్ళీ బీఆర్ఎస్ లో చీలికొస్తే అసలైన బీఆర్ఎస్ మేమే, అసలైన టీఆర్ఎస్ మేమైనా చీలికొస్తే అది లీగల్ గా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అంత ఈజీ కాదు పార్టీ మార్పు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అదే కేటీఆర్ రిఫ్లెక్షన్ లో జరిగింది. మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాం, 25 years కంప్లీట్ అయింది, అంత ఈజీ కాదు, లీగల్ గా మాకేం ప్రాబ్లం లేదు కవిత చూడాలనేటువంటి స్టేట్మెంట్. సో కవిత పార్టీ టీఆర్ఎస్ఏ పేరిట కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పేరిట ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కింద చిన్న అక్షరాలతో అసోసియేషన్ అనేటువంటిది మెన్షన్ చేస్తా ఉన్నారు జెండాలో, పోస్టర్స్ లో, వాటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో. కాబట్టి లీగల్ గా ఇబ్బంది ఉండకపోవచ్చు. రేపు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కదా అనేటువంటిది గ్రౌండ్ లో అబ్జెక్షన్ చేయకపోవచ్చు. అందులో భాగంగానే లీగల్ గా ప్రాబ్లం లేదు కవిత పార్టీతో అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. మధు, కేటీఆర్ ఇంకొక మాట మాట్లాడారు. ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ బీఆర్ఎస్ మాత్రమే. అంటే ఆయన కవిత పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కవిత పార్టీకి ఫ్యూచర్ లేదు అంటే నిలబడకపోవచ్చు ఆ పార్టీ అన్న ఉద్దేశంతో మాట్లాడారా? ఎలా చూడాలి ఆయన మాట్లాడిన ఆ మాటల్ని? ఎగ్జాక్ట్లీ, చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అనేటువంటి వాడు అందులో భాగంగా చేసింది. ఎందుకంటే వ్యక్తుల మీద కోపంతోనో ఇంకొక పర్సనల్ ఎజెండాతోనో పార్టీలు పెడితే